ఇంకోటి కూడా తీసుకో. ఒకటి చాలా అమ్మగారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ ఎవరా బాబు, నా చెల్లెలు జానకి చిన్నతనంలోనే కన్న తల్లి ప్రేమ కరువయ్యింది. నా గుండెల మీద పెట్టుకు పెంచాను. ఎన్నో పాటలు పాడుకున్నాను. ఆ తీయదనమే ఇంకా నా కంఠంలో మిగులుంది బాబు. జానకి నాకు చెల్లెలే కాదు, కన్న తల్లి నాకింత అన్నం పెడుతుంది. అటువంటి నా జీవిత సర్వస్వాన్ని ఈనాడు మీ చేతుల్లో పెట్టబోతున్నాను. ఏమిటో అనుకున్నాను, నీ గోపయ్య గడుచువాడేనయ్యా. నా సర్వస్వం అమ్మాయేనని కాడు కడిగి తన చేతులు కడుక్కోవాలనుకుంటున్నాడు. అవును బాబు, మా గోపయ్య అంతకంటే ఏమిగలడు. ఆడి దగ్గర ఉన్నదల్లా మంచితనం ఒక్కటే. దాంతో కడుపు నిండదయ్యా. మా అబ్బాయి 10 ఎకరాల మాగానికి ఏకైక వారసుడు. మాకు మాగాణి లేకపోయినా మా జానకి బంగారం లాంటి మనసుంది బాబు. ఇంటి పనులు, వంట పనులు. సర్లే, ఆడపిల్ల ఇంటి పని చేయకపోతే పొలం పని చేస్తుందా? గోపయ్య మొహాట ఎందుకు? కట్నం 2000 చేసుకోమంటున్నారు పెరువాడు గారు. బాబు, గొర్రెలు కాసుకు బతికేవాడు అంత కట్నం ఎట్ట ఇస్తాడు బాబు? దానికి సమాధానం చెప్పవలసింది మేము కాదు. లేవండి లేవండి, ఇదేం జరిగేటట్లేదు. ఆగండి ఆగండి. కట్టమే కాదు, నా చెల్లెల కోసం ప్రాణమేమో అన్నా ఇస్తాను. ఉండండి బాబు. అమ్మా, ఎలా ఇస్తావు అన్నయ్య? మన దగ్గర ఏముందని ఇస్తాం? నాకు పెళ్లి వద్దు, ఏమొద్దు. వాళ్ళని పంపించి. అమ్మా, రమ్మన్నది పొమ్మనటానికి కాదమ్మా, ఈ తీయని క్షణం కోసమే కదమ్మా ఇన్నాళ్ళు వేచి ఉన్నది. గొర్రెలను బేరం పెడతాను, ఇంటికి ధర కట్టిస్తాను. అవసరమైతే నేనే ఎవరి దగ్గర నవ్వుకుంటానమ్మా. నువ్వు వెళ్ళాక ఈ ఒక్క ప్రాణానికి కావలసిందే ఉందమ్మా. ఎక్కడున్నా పట్టెడు అన్నం దొరుకుతుంది. నా చెల్లెల్ని ఒక ఇంటి దాన్ని చేశాను అన్న ఆనందంతో నా కడుపు నిండిపోతుందమ్మా. బాధ బాబు, 4 నెలలు గడివివ్వండి. ఈలోగా డబ్బు కూడబెట్టుకుని పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకొస్తాను. అయితే ఇంకే అయ్యా, మరి తాంబూలాలు పుచ్చుకుంటే పోలా? ఓ అలాగే కానివ్వండి. గోపయ్య, ఆ తాంబూలాలు అయ్యగారికి అంది. అలాగే తీసుకోండి. శుభం. మరి వెళ్ళొస్తాం గోపయ్య. కోత నాటికి పెళ్లి జరిగిపోవచ్చుమా? అలాగే బాబు. నేనైనా సగరి భారం నెత్తిన పెట్టుకున్నావు గోపయ్య. నీలాంటి మంచివాడికి సాయం చేయడానికి ఆ భగవంతుడే ఎవరినో పంపిస్తాడు. వెళ్ళొస్తాను గోపయ్య. అమ్మగారు, రండి అమ్మగారు రండి. ఏ గోపయ్య, నేను మంచి సమయానికి వచ్చినట్టున్నానే. జానకి పెళ్లి కూతురు కాబోతుందన్నమాట. నా బంగారు కలలు పండబోతున్నాయి అమ్మగారు. ఏం జానకి, సిగ్గా? సిగ్గేంటమ్మా నమ్మకం? మీరే చెప్పండి. 2000 కట్నం ఇచ్చే బతికేనమ్మది. వాళ్ళకి సిగ్గులేక అడిగారంటే సరే. వీళ్ళు గారు ఉన్న కొంప గోడు అమ్మి నాకు పెళ్లి చేస్తారంట. పెళ్లి దీని కోపం అంతా నేను ఒంటరి వాడిని అయిపోతానని అమ్మగారు. లేకపోతే ఏంటన్నయ్య? అన్నం చేతిలో పట్టుకుని అరగంట పిలిస్తే గాని నీకు తిండే గుర్తురాదే. నేను లేకపోతే నీ ఆలనా పాలనా ఎవరు చూస్తారు? అట్టయితే ముందు నువ్వు పెళ్లి చేసుకొని నాకు వదినమ్మని తీసురా. నిన్న ఆవిడ చేతిలో పెట్టి నేను అలాగే వెళ్తాను. అవును గోపయ్య, జానకి చెప్పేది కూడా నిజమే. ముందు ఆ పని చేయరాదు? మీరు మంచివారే అమ్మగారు. ఈ బ్రతుకది ఒకటే తక్కువ. గోపయ్య, నువ్వేం అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. చెప్పండి అమ్మగారు. నీకు అభ్యంతరం లేకపోతే జానకి పెళ్లికి కావాల్సిన డబ్బు నేను ఇస్తాను. అమ్మగారు, మీకంత గొప్ప మనస్సుంది. అదే 10,000. నా చెల్లెల్ని నేను గర్వంగా పెంచుకున్నాను. ఆ ఘనత నాకే దక్కాలమ్మగారు. మరొకరి డబ్బుతో పెళ్లి చేసి ఆ ఆనందంలో పాలు పంచలేదు. అవును గోపయ్య, నే ఆదుకుందాం అనుకున్నానే కాని నీ ఆత్మగౌరవాన్ని గురించి ఆలోచించనే లేదు. సరేలే, రేపు కనిపిస్తావుగా? రేపెక్కడ కనిపిస్తాడమ్మగారు? గంపెడు చీకటి నెత్తినేసుకొని కొండెక్కుతున్నావు. కొండెక్కడవా? ఎందుకు? అవునమ్మగారు, రేపు శ్రావణ పౌర్ణమి కదూ. ప్రతి పున్నమి నాడు కొండవతల వేణుగోపాల స్వామికి పూజలు చేయటం మా ఆచారం. అలాగా గోపయ్య, నేను అక్కడికి రావచ్చా? అలాగే అమ్మగారు.
ఈ శ్రావణ పున్నమి లోకానికే కాదు, నా జీవితంలోనే వెన్నెల చిలికించిన రోజు, చంద్రబింబం లాంటి చెల్లెల్ని ప్రసాదించిన రోజు. అది కాలాలు పట్టు పసుపుతో చల్లగా ఉంది. గుండె నిండా నింపుకున్న అనురాగం తప్ప ఈ పేద నయనికి ఇంకేమి ఇవ్వగలడమ్మా? నాకేమీ ఇవ్వక్కర్లేదు. ఇచ్చేదేదో ఆ దేవుడే ఇచ్చాడు. బంగారం లాంటి అన్నయ్యని. అన్నయ్య అమ్మగారు 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 రావాలి. కార్లో తిరగడం కాదు, కాళ్ళు నడుపు ప్రయాణం. రండి. మరేం అనుకోకండి అమ్మగారు, అది ఒట్టి అల్లరి పిల్ల. అవును గోపయ్య, అందుకే జానకంటే నాకు చాలా ఇష్టం. మీరు మంచివారు కనుక సరిపోయింది. పెళ్ళయ్యాక దాని మొగుడు ముందు కూడా అలా అంటే నీకు అనుమానం అక్కర్లేదు గోపయ్య. పెళ్లి కాగానే ప్రతి ఆడది గంభీరమైన స్త్రీమూర్తిగా, తల్లిగా, అనురాగవల్లిగా, ఆదర్శమూర్తిగా మారిపోతుంది. అబ్బా, ఎంత బాగా చెప్పారు అబ్బగారు. మా చెల్లెలు కూడా అలా అవ్వాలని దీవించండి. అట్టగే అట్టగే. పాప అమ్మాయి గారు కూడా అలసిపోయారు. ఏమిటి, నడిచిపోయానా? అలసిపోవటం ఏంటి అమ్మగారు, కనబడతా ఉంటే. సరే, నీకంటే ముందు నడుస్తాను. పందెం పడ్డం. ఓకే ఓకే. 1 2 నేను 3 చెప్పలేదు. చెప్పండి అమ్మగారు, చెప్పండి. 1 2 అమ్మగారు రండి రండి రండి. అమ్మగారికి 1వ నెంబర్కి ఒక పట్రా. మీరు కింద కూర్చోకూడదు అమ్మగారు. అనయ్య పట్టు. దుమ్మమ్మగారు అంతా దానికి అమ్మోడు పట్ట.